రామ్ చరణ్ అన్ని విషయాలలో ఎక్కువే గానీ, ఒక్క విషయంలో మాత్రం కాస్తంత వెనకబడ్డాడని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ రామ్ చరణ్ అభిమానులు ఏమైనా హర్ట్ అయినా పర్లేదు గానీ, నాకు తెలిసిన విషయం అనేది అదొకటే అన్నమాట. ఎందుకంటే రామ్ చరణ్ గారిలో యాక్టింగ్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, ఏ పాత్రకు తగ్గట్టుగా ఆ పాత్రలో విలీనమైపోతాడనే దానికన్నా పరకాయ ప్రవేశం అనేది చేస్తాడనమాట. అది ఎలాంటి పాత్ర అయినా సరే, ఒక పెద్ద క్యారెక్టర్ లాంటి పాత్రే కావచ్చు, స్టైలిష్‌గా కనబడాలి అనే పాత్రే కావచ్చు, లేకపోతే పోలీస్ పాత్రే కావచ్చు, 'త్రిబుల్ ఆర్' సినిమాలో రామ్ చరణ్, అల్లూరి సీతారామరాజు పాత్ర అలాంటి పాత్రలే కావచ్చు, 'రంగస్థలం' సినిమాలో అలాంటి పాత్ర కావచ్చు, ఎలాంటి పాత్ర అయినా సరే, ఎలాంటి పాత్ర అయినా గానీ అవలీలగా పోషించే ఒక మంచి నటుడు రామ్ చరణ్ అన్నమాట. మెగాస్టార్ చిరంజీవి అయినా ఎలాంటి పాత్ర అయినా ఏ విధంగా అయితే పోషిస్తాడో, తండ్రికి తగ్గ తనయులాగా రామ్ చరణ్ ఎలాంటి పాత్ర అయినా కానీ పోషిస్తాడు అనమాట. ఇక్కడ ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలండి. వీడియో చేద్దాం అనుకునే సమయానికే అనుకోకుండా ఇక లైటింగ్ అనేది పోవటం వల్ల కాస్తంత లైటింగ్ అనేది తక్కువ వస్తుంది. మీరు గమనించండి. సరే, రామ్ చరణ్ మరి ఏ విషయంలో కాస్తంత వెనకబడ్డాడు అంటే, రామ్ చరణ్ ఇప్పటి వరకు 16 సినిమాలు మాత్రమే అతను యాక్టింగ్ చేసింది అనమాట. 16 సినిమాలు అంటే ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలలో దాదాపు అందరూ కూడా 30 పైగెళ్ళ వాళ్ళు ఉన్నారు, 30 దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు, 20-30 సంఖ్యలలో మధ్యలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. మరి రామ్ చరణ్ ఈ విషయంలో వెనకబడ్డా అంటే ఖచ్చితంగా వెనకబడ్డాడనే చెప్పుకోవచ్చు అనమాట. ఒక అభిమానులు కోరుకునేది ఏంటి? వెంటనే సినిమాలు వస్తూ ఉంటే ఆ సినిమాలే కానీ ఒకవేళ బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లయితే అభిమానులకి అంతకు మించిన ఆశయం ఉండదు. ఒక అభిమాని ఒక హీరోని ఏ విధంగా ప్రేమిస్తారంటే, వాళ్ళ కుటుంబ సభ్యులలో ఒక మాట చెప్పాలంటే రక్త సంబంధం కన్నా అంతగా మించి ప్రేమిస్తారన్నమాట. ఎందుకంటే అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనేది మన హీరోలకి చాలా మంది అనమాట. ఒక రామ్ చరణే కాదు, ఆల్మోస్ట్ మన తెలుగు హీరోలంటే అభిమానులకు పిచ్చి. ప్రేమిస్తే అంతలా ప్రేమిస్తారన్నమాట. వాళ్ళ సొంత డబ్బులతోనే బ్యానర్లు కట్టి పాలాభిషేకాలు పెట్టి సినిమా కానీ ఒకవేళ బ్లాక్ బస్టర్ హిట్ గాని అయిందంటే డాన్సులు వేస్తూ, డ్రమ్సులు కొడుతూ, రోడ్లెమ్మటి బాంబులు పేలుస్తూ, టపాసులు పేలుస్తూ హంగామా చేసే వాళ్ళేనండి అభిమానులండి. మరి రామ్ చరణ్ ఈ విషయంలో కాస్తంత వెనకపడ్డా అంటే ఖచ్చితంగా వెనకపడ్డాడని చెప్పుకోవచ్చు అన్నమాట. సినిమా తీసే దాంట్లో వెంటనే కథలు ఒప్పుకొని వెంటనే సినిమాలు చేస్తూ ఇంకాస్తంత ముందాలకెళ్తే మరి ఎవరు చెప్పారో ఏమో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుసుకుందన్నమాట. ఆ నిర్ణయం ఏంటో చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తీసే సినిమాతోని 158వ చిత్రం అన్నమాట. మరి 158 చిత్రాలు నటించాలంటే ఈ రోజులలో ఎవరు నటిస్తున్నారని అన్ని సినిమాలు 50 లోపు నటించాలంటేనే ఇక అయిపోతుంది. మన జీవితాంతం కూడా సరిపోతుంది అనమాట. ఒక్కొక్క సినిమా చేస్తే ఎన్ని సంవత్సరాలు చేస్తా ఉందో, మన దర్శకులకు ఎంత ఓపిక వస్తుందో, నిర్మాత పెట్టేయడానికి ఎంత టైం అనేది వృధా అవుతుందో, అలాగే హీరోలకు టైం వృధా అవుతుందో మన అందరికీ తెలుసు. ఇంకాస్తంత మనం గతంలోకి వెళ్ళినట్లయితే మన తెలుగు ఇండస్ట్రీలో ఒక రికార్డ్ అనేది ఇంతవరకు ఏ హీరో కూడా బదలగొట్టలేదండి. అది ఎప్పుడంటే 1972లో సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక ఏడాదికి 18 చిత్రాలు విడుదల చేసినారు అన్నమాట. ఒక్క ఏడాదికి 1972. అంతేకాకుండా మరొక సంవత్సరం 12 చిత్రాలు, మరొక సంవత్సరం 10 చిత్రాలు, మరొక సంవత్సరం 14 చిత్రాలు. అసలు వాళ్ళకి 24 గంటలే మనకు సమయం ఒక రోజుకి. ఈ 24 గంటలలో ఎన్ని సినిమాలు షూటింగ్ చేసేవాళ్ళంటే ఒక్క పూటకు 4-5 సినిమాలలో షూటింగ్ చేసి వచ్చేవాళ్ళు అనమాట. అంటే ఒక పూటలో 4-5 సినిమాలు షూటింగ్ చేసి, మరొక పూటలో 4-5 సినిమాలు షూటింగ్ చేసి, మళ్ళీ నైట్ పూట కూడా 2, 3, 5 వాళ్ళు నిద్రపోయేదానికి అంత సమయం మొత్తం కూడా సినిమాలకి కేటాయించేవాళ్ళు అనమాట. మరి అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి 1980 నుంచి 1980లో దాదాపు 14 సినిమాలు విడుదలైనాయి కదా. 1980 కానుంచి 1983 వరకు అంటే 14 సినిమాలు విడుదలైనవి అంటే మామూలు విషయమా? వాళ్ళకి ఎంత ఓపిక ఉండేది, సినిమా మీద ఎంత ధ్యాస ఉండేది, వాళ్ళకి సమయం ఏమేమి సరిపోయేది, అసలు ఇంట్లో వాళ్ళతోనూ కూడా సరిగా సమయం గడపనంత బిజీగా వాళ్ళు ఉండేవారు అనమాట. మరి అంత సమయం గడుపుతూ అభిమానుల కోరిక మేరకు మనకున్నదే 365 రోజులు. 365 రోజులలో 12 నెలలు. ఈ 12 నెలల్లో 14 చిత్రాలు విడుదల చేసిందంటే మరి మామూలు విషయమా? ఒక 12 నెలల్లో 18 చిత్రాలు విడుదల చేశారంటే మామూలు విషయం. నాకు బాగా గుర్తు, ఏం సినిమాలో నాకు పెద్ద గుర్తులే కదా. నా చిన్నతనంలో సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా ఇవాళ ఒకటి రిలీజ్ అయింది, ఎల్లుండి ఒకటి రిలీజ్ అయింది. ఆ ఎల్లుండి ఏం చేశానంటే నేను సినిమా చూసి నేను వేరే ఊరు వెళ్ళి నెక్స్ట్ రోజు వచ్చినా లేదో మళ్ళీ ఇంకో సినిమా రిలీజ్ అయింది. అంటే 3 రోజులలో ఇంచుమించు 3 రోజులలో 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి అనమాట. అలాగా
ఒకే నెలలో 14 చిత్రాలు విడుదల చేసే హీరోలకు వాళ్ళు ఎంత కష్టపడే వాళ్ళు, అసలు కడుపుకు నిజంగా అన్నం తినేవాళ్ళు లేదో మనకైతే తెలియదు. కానీ సినిమా అంటే అంత పిచ్చి అనమాట. ముఖ్యంగా అభిమానుల్ని నిరాశపరచకూడదన్న ఉద్దేశమే అనమాట. అన్ని చిత్రాలు ఒకే ఏడాదిలో 18 చిత్రాలు నాటి జోక్ బుర్ర పాడైపోతుంది ఇక్కడ. మరి ఇప్పుడు ఉన్న హీరోలు ఒక సినిమాని పట్టుకుంటే దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, మరి దానికి సీక్వెల్ వచ్చిందంటే దగ్గర దగ్గర 5-6 సంవత్సరాలు కూడా ఒకే దర్శకుడి దగ్గర ఉండిపోతుంది. మరి ఈ 5-6 సంవత్సరాలలో రిలీజ్ చేసే సినిమాలు ఎన్ని అయ్యాయంటే 2. ఈ రెండు సినిమాలు 5-6 సంవత్సరాలలో విడుదల చేస్తే వాళ్ళకి ఇంకా 30 సంఖ్య, 40 సంఖ్య, 50 సంఖ్య ఎప్పుడు పూర్తయిందండి? మీకు ఇక్కడ బండ గుర్తు ఏంటంటే, ఇప్పుడు ఉన్న సీనియర్ హీరోలు కావచ్చు, యువ అగ్ర హీరోలు కావచ్చు, మన తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారు 158 అంటే 3 అంకెల సంఖ్య, 3 అంకెల దాకా 158 చిత్రాలలో ఇప్పుడు నటిస్తున్నాడు అంటే ఏంటండి? వాళ్ళు ఎంత కష్టపడితే ఆ సంఖ్య చేరుకోవాలా? 158 చిత్రాలా? కనీసం ఇప్పుడు వీళ్ళు నటించే చిత్రాలు ఎన్ని బాగా చేసి ఆయన దగ్గరికి వెళ్ళాలా? అలాగే బాలకృష్ణ గారు 111వ చిత్రం, అలాగే నాగార్జున గారు 100వ చిత్రం, అలాగే మన వెంకటేష్ గారు కాస్తంత లేటుగా వచ్చింది కాబట్టి 75 ఏముంది, నాకు తగ్గలేదు కానీ 75 80 అటులో ఉంది. మరి అన్ని చిత్రాలలో వాళ్ళు నటించి అభిమానులను అలరిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా నటిస్తూ ఉన్నారంటే ఆ సీనియర్ హీరోలను చూసి ఇప్పుడు ఉన్న హీరోలు చాలా నేర్చుకోవాల్సింది అనమాట. ఇది గమనించిన రామ్ చరణ్ గారు కఠిన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి. అదేంటంటే, రామ్ చరణ్ ఇప్పుడు నటించబోతున్న RC-17 ఈ సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారా, ఏం దారి, ఇవన్నీ కాసేపు పక్కన పెట్టినట్లయితే సుకుమార్ గారికి ఒకే ఒక్క మాట చెప్పినారు. అదేంటంటే, మీరు ఎప్పుడు ప్రారంభిస్తారా ఏంటా ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు, కానీ వచ్చే సంవత్సరంలో 2027లో ఈ సినిమా అనేది ఖచ్చితంగా విడుదల కావాలి. తర్వాత నేను ఇంకో సినిమాకి వెళ్ళిపోవాలి. సంవత్సరానికి నా అభిమానులకు ఏడాదికి 2 సినిమాలైనా నేను విడుదల చేయాలని చెప్పి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందన్నమాట. మరి ఇది మంచి శుభవార్త కాదా అంటే, ఇప్పుడు నిజంగా ఖచ్చితమైన ఒక మంచి నిర్ణయం తీసుకొని అభిమానుల్ని అలరించడానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతోని ఏడాదికి 2 సినిమాలు కావచ్చు, లేదా ఏడాదికి ఒక్క సినిమా చేయండి. ఏడాదికి ఒక్క సినిమా చేస్తే మీ అభిమానులు నిరుత్సాహపడకుండా ఉండరు. ఇప్పుడు ఉదాహరణకు ప్రభాస్ ఎన్ని చిత్రాలలో నటిస్తుండండి? ఆ చిత్రాలు ఒకేసారి వచ్చినట్లయితే ఫట దిగిపోతాయి అన్నమాట. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒక 4 చిత్రాలేవో లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది అనమాట. అంటే ఒక సినిమా, ఒక గంటన్నర సినిమా అనేది పూర్తయిపోయింది అనుకోండి, పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ వేరే సినిమాకి వెళ్ళిపోవాలి. మరి దాదాపు అక్కడ ఒక 10 రోజులు షూటింగ్, ఇక్కడ ఒక 10 రోజులు షూటింగ్, ఇంకొక 10 రోజులు షూటింగ్, దాదాపు ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ చేసేది కూడా అదే పని. అతని ఒంటికి కాస్తంత రెస్ట్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతోని షూటింగ్ జరుపుతూ డిసెంబర్లో ఆ ఫౌజీ సినిమా వస్తుందన్నట్టు తెలుస్తుంది. 3 సినిమాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అన్నమాట. అలాగే రామ్ చరణ్ గారు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది అభిమానులకు ఆనందం కలిగించే వార్తే. కాబట్టి ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతోని వెంటనే సంవత్సరానికి 2 సినిమాలు తీసే పరిస్థితి ఒకవేళ లేకపోయినా సరే, సంవత్సరానికి ఒక్క సినిమా తీసినా చాలు. ఒక్క సినిమా తీసినా కానీ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోతాయి అన్నమాట. ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే, సుకుమారు నాకు తెలిసినంత వరకు అంత వీధిగా వదిలిపెట్టడబ్బా మనం. ఎందుకంటే ఉన్నమాట ఉన్నట్టు అనుకోవాలి. ఏదో అభిమానులకు ఉత్సాహం కలిగించేది న్యూస్ అనేది పక్కన పెడితే, సుకుమారు ఒక సినిమా పట్టిందంటే దాదాపు నాకు తెలిసినంత వరకు సంవత్సరంన్నర దాకా సినిమాని తోగుతూనే ఉండదు, చెక్కుతూనే ఉండదు. తీసి ఆ సినిమా పూర్తయ్యేలానికి సంవత్సరంన్నర అటు ఇటు పట్టింది. మరి ఆ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ పనులు కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, డబ్బింగ్ కావచ్చు, ఆ సినిమాకి సంబంధించిన ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, నానా రకాలు ఉంటాయి అన్నమాట. ఒక సినిమా మొత్తం పూర్తి అవ్వాలంటే మ్యాక్సిమం ఒక 2 సంవత్సరాలైనా పట్టే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. మరి ఇంత లేట్ అయిపోతే ఎలా? అభిమానులకు ఒక హీరో సినిమా రావాలంటే 2 సంవత్సరాలు సమయం అనేది పడితే మరి అభిమానులు ఇక్కడ నిరుత్సాహపడతారా లేదా? ఇక్కడ ఏంటంటే రామ్ చరణ్ గారి గురించే నేను మాట్లాడలేదు, అందరు హీరో అభిమానులు అందరి గురించి నేనేం చెప్తున్నానంటే, మీరు కాస్తంత స్పీడ్ అనేది పెంచండి. ఒక హీరో నాకు తెలిసినంత వరకు ఏడాదికి 2-3 సినిమాలలో కూడా యాక్టింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఒక పాట షూటింగ్ చేయాలంటే ఎక్కడికో వెళ్ళిపోతారు. మన భారతదేశంలో ఎక్కడ లొకేషన్ లేనట్టుగా ఇతర దేశాలకు వెళ్ళిపోయి షూటింగ్ చేయడం, ఎప్పుడు చూడండి లొకేషన్ అందిద్దామని చెప్పి ఒక ఆతృత. ఇందాక నేను చెప్పా, ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు చెప్పా, ఏడాదికి 18 సినిమాలు రిలీజ్ చేశారంటే వాళ్ళు ఎంత కష్టపడారో. ఇన్ని సినిమాలు తీయకపోయినా కానీ కనీసం అట్లీస్ట్ సంవత్సరానికి ఒక 2 సినిమాలైనా విడుదల చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం అన్నమాట. చూద్దాం, రామ్ చరణ్ మరి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఆ విధంగా అతను తీసినట్లయితే ఇక అభిమానుల ఆనందానికి హద్దులు అనేది ఉండవన్నమాట.
ఓకేనండి, ఇదండి ఈరోజు వీడియో. మా వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు అయ్యేది లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.